హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మిత్రానందన్ మా బావగారు సార్ అని చెప్పి జాను అక్కడున్న ఎస్ఐకి చెబుతూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా అమ్మా అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. దాంతో జాను అవునండి, కావాలంటే ఒకసారి మా బావగారికి ఫోన్ చేయండి అని చెప్పి జాను అంటూ ఉంటే, సరే అమ్మా నెంబర్ చెప్పు అని ఆ ఎస్ఐ మిత్రకి ఫోన్ చేస్తాడు. సార్ మీకు జాహ్నవి అని ఎవరైనా తెలుసా అని చెప్పి ఆ ఎస్ఐ మిత్రని అడుగుతూ ఉంటాడు. తెలుసు సార్, చెప్పండి ఏం జరిగింది అని మిత్ర అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయి అనుకోకుండా ఒక రాంగ్ సిచ్యువేషన్లో ఇరుక్కుంది సార్. ఇప్పటికే మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మేమే వాళ్ళని ఆపామని చెప్పి ఎస్ఐ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, సార్ ఎలాగైనా సరే ఇంకొంచెం సేపు వాళ్ళని ఆపండి, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను అని చెప్పి మిత్ర బయలుదేరి అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు దేవి అని మనీష ఇద్దరు కూడా అశోక హోటల్ దగ్గరకు వెళ్ళి అక్కడ బయట కార్ ఆపి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదేంటి ఇంకా జాను గురించి టీవీలో ఎటువంటి న్యూస్ రావడం లేదు, ఈ మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఆ ఎస్ఐకి ఫోన్ చేయి మనీషా, ఫోన్ చేసి ఆ జానుని బయటకు తీసుకురమ్మని చెప్పు అని దేవి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీషా, ఏంటంటే మీరు నేనేమైనా డీజీపీని అనుకుంటున్నారా? ఆ ఎస్ఐకి ఆర్డర్స్ వేయడానికి నేను చెబితే అతను ఎందుకు తనని బయటకు తీసుకొని వస్తాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ రిపోర్టర్కి ఫోన్ చేసి దాన్ని రెచ్చగొట్టి జానుని బయటకు తీసుకొచ్చేలాగా చేయాలి అని దేవి అని లేడీ రిపోర్టర్కి ఫోన్ చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు అని రిపోర్టర్ అడుగుతుంటే, ఇందాక నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, నేనే ఫోన్ చేశాను. ఆ అమ్మాయి గురించి మీడియాలో ఇంకా ఎటువంటి న్యూస్ రాలేదు, త్వరగా మీరు లోపలికి వెళ్ళండి, ఆ న్యూస్ని కవర్ చేయండి అని దేవి అని అంటూ ఉంటే, మేము కూడా లోపలికి వెళ్ళాలని అనుకుంటున్నామండి, కానీ పోలీసులు మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు అని చెప్పి ఆ రిపోర్టర్ అంటూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళనివ్వకపోతే ఏదో ఒక విధంగా మీరు లోపలికి వెళ్ళాలి కదా, వెళ్తూనే కదా మీరు మీ టీఆర్పీని పెంచుకునేది, పనిలో పనిగా ఆ పేపర్ వాళ్ళకు కూడా చెప్పండి అని దేవి అని ఫోన్ పెట్టేస్తుంది. దాంతో రిపోర్టర్స్ అందరూ కూడా ఇక అలా లోపలికి తోసుకుంటూ వెళ్ళబోతూ ఉంటే పోలీసులు వాళ్ళని బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోపక్క అరవింద చేదవ్ ఇద్దరు కూడా కిందికి వస్తారు. కంగారుగా ఉన్న లక్ష్మితో, అమ్మ లక్ష్మి, ఇందాక దీక్షితులు గారు ఫోన్ చేశారు, త్వరలో మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుందని చెప్పారు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో వివేక్ కంగారుగా లక్ష్మి దగ్గరికి వచ్చి, వదిన జాను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరింటికి వెళ్ళలేదట వదిన, ఇప్పుడే ఫోన్ చేశాను, ఎవరు కూడా మా ఇంటికి రాలేదని అంటున్నారు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని వివేక్ అంటూ ఉంటే, నాకు కూడా కంగారుగా ఉంది వివేక్, జాను ఏమైపోయిందో ఏంటో అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం జరిగింది అని అరవింద అడుగుతుంది. ఇందాక జాను బయటకు వెళ్ళింది అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియడం లేదు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్ర పరిగెత్తుకుంటూ కిందికి వస్తాడు. నాతో పాటు రా లక్ష్మి అని చెప్పి లక్ష్మి చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏం జరిగిందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జాను ఫోన్ చేసిందని చెప్పి మిత్ర అంటాడు. జాను ఎక్కడుందో నీకు తెలుసా అన్నయ్య, నేను కూడా వస్తాను అని చెప్పి వివేక్ కూడా వాళ్ళతో పాటు బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక మిత్ర, లక్ష్మి, వివేక్ వీళ్ళు ముగ్గురు కూడా కారులో వెళ్తూ ఉంటారు. మరోపక్క అరవింద జయదేవ్ కూడా హఠాత్తుగా జాను మాయమైపోవడం ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. మరోపక్క హోటల్లో రిపోర్టర్స్ తోసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న కానిస్టేబుల్స్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఒక కానిస్టేబుల్ ఎస్ఐకి ఫోన్ చేసి, సార్ రిపోర్టర్స్ మా మాట వినడం లేదు, లోపలికి తోసుకుని వస్తున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఏదో ఒక విధంగా కొంచెం సేపు వాళ్ళని కంట్రోల్ చేయవయ్యా అని చెప్పి ఆ ఎస్ఐ చెబుతూ ఉంటాడు. ఏమ్మా మీ బావగారు వస్తారా లేదా, అవతల రిపోర్టర్స్ మా మాట వినడం లేదు, లోపలికి వచ్చేస్తామని అంటున్నారు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే, సార్ సార్ ప్లీజ్ సార్ ఇంకొంచెం సేపు వాళ్ళని మేనేజ్ చేయండి, మా బావగారు వచ్చేస్తారు అని చెప్పి జాను మరొకసారి మిత్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది. జాను ఫోన్ చేస్తూ ఉండడంతో, ఏమండి జాను మీకు ఫోన్ చేస్తుంది అని లక్ష్మి మిత్రకి చెబుతూ ఉంటుంది. ఇక మిత్ర ఫోన్ తీసుకుని లక్ష్మి లిఫ్ట్ చేస్తుంది. బావా ఎక్కడున్నావు బావా అని చెప్పి జాను అంటూ ఉంటే, నేను జాను, ఇంతకీ నువ్వెక్కడున్నావు, నేను మీ బావగారు వివేక్ వస్తున్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అక్క అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. నేను అనుకోకుండా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయానక్క, ఎవరో నన్ను ట్రాప్ చేశారు అని జాను ఏడుస్తూ లక్ష్మికి చెబుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, నేను మీ బావగారు వచ్చేస్తున్నామని చెప్పి లక్ష్మి జానుకి ఫోన్లో ధైర్యం చెబుతూ ఉంటుంది. సార్ మా బావగారు దగ్గరలోనే ఉన్నారట, వచ్చేస్తున్నారు అని చెప్పి జాను ఆ ఎస్ఐకి చెబుతూ ఉంటుంది. కొద్దిసేపటికి మిత్ర, లక్ష్మి
వివేక్ వీళ్ళు ముగ్గురు కూడా హోటల్ దగ్గరికి చేరుకుంటారు. ఇక మనీష దేవి అని ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇదేంటి మిత్ర లక్ష్మిని తీసుకుని ఇక్కడికి వచ్చాడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి కనిపించకుండా కార్ వెనకాల దాక్కొని అక్కడ జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటారు. మన ప్లాన్ అంతా కూడా తలకిందులు అయిపోయేలాగా ఉంది, సమయానికి మిత్ర వచ్చి ఆ జానుని సేవ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. మిత్ర లక్ష్మి వివేక్ వీళ్ళిద్దరూ కూడా వెనక వైపు నుండి 322 రూమ్ దగ్గరికి వస్తారు. ఇక ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడున్న జానుని చూడగానే లక్ష్మి ఏం జరిగింది జాను, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పి అడుగుతుంటే జాను లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి మిత్ర ఆ ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తాడు. మీరు ఇటువైపు నుండి వెళ్ళండి సార్, లేదంటే మీడియా వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పి ఆ ఎస్ఐ మిత్ర వాళ్ళను వెనక వైపు నుండి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక మిత్ర లక్ష్మి వివేక్ వీళ్ళు ముగ్గురు కలిసి జానుని క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తారు. అరవింద జయదేవ్ లక్ష్మి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో జాను ఇంటికి ఏడుస్తూ వస్తుంది. అసలు పెళ్ళి కానీ ఆడపిల్లవి, అలాంటి చోటుకి ఒంటరిగా వెళ్ళకూడదని నీకు తెలీదా జాను? ఒకవేళ ఈరోజు మీ బావగారు సమయానికి అక్కడికి రాకపోయి ఉండుంటే మీడియాలో పేపర్లో నీ గురించి న్యూస్ వచ్చేది అని చెప్పి లక్ష్మి జానుని తిడుతూ ఉంటుంది. ఇక జాను ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది జాను అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే జాను ఒక పెద్దావిడ ఫోన్ చేసి మనీష ఫోన్ దొరికిందని ఆ ఫోన్ ఇస్తానని అక్కడికి రమ్మని చెప్పడం ఇదంతా కూడా అరవింద వాళ్ళకు చెబుతూ ఉంటుంది. ఇక అంతా విన్న తర్వాత అరవింద అమ్మ జాను బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు కూడా తెలుసు కదా, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనీషాదేవి అని ఇద్దరు ఇంటికి వస్తారు. ఏమీ ఎరగనట్టుగా ఏమైంది జాను ఎందుకు అలా ఏడుస్తుంది అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి జానుని తిడుతూ అసలు వాళ్ళెవరో నిన్ను అక్కడికి రమ్మన్నంత మాత్రాన నువ్వు అలా ఎలా వెళ్తావని చెప్పి కొట్టబోతూ ఉంటుంది. అప్పుడు మిత్ర లక్ష్మిని ఆపుతూ ఆగు లక్ష్మి, ఇటువంటి సమయాల్లో తనని ఓదార్చాల్సింది పోయి చేయి చేసుకుంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదండి, సమయానికి మీరు వెళ్ళారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరోజు ఎంత పెద్ద ఘోరం జరిగిపోయి ఉండేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరో కావాలనే జానుని ట్రాప్ చేసి అక్కడికి రప్పించారు అని వివేక్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి కోపంగా మనీష వైపు చూస్తూ ఉంటుంది. సరే జరిగిందేదో జరిగిపోయింది కదా, ఎవరు ప్లాన్ చేసినా కూడా జాను అయితే సేఫ్గా ఇంటికి వచ్చింది, అందరూ రిలాక్స్ అవ్వండి అని చెప్పి మిత్ర గదిలోకి వెళ్ళిపోతాడు. లక్ష్మి తన వైపు చూస్తూ ఉండడంతో ఇకప్పుడు మనీష ఏంటి లక్ష్మి నా వైపు చూస్తున్నావు, ఇదంతా నేనేమీ చేయించలేదు, నా కోపం నీ మీద కానీ నీ చెల్లెలు జాను మీద కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేమి ఇప్పుడు నువ్వే ఇదంతా చేయించావని అనలేదు కదా, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ మధ్య ఇంట్లో ఏం జరిగినా కూడా ప్రతిదానికి నన్ను అనుమానించడం అలవాటైపోయింది కదా, అందుకే అంటున్నానని చెప్పి మనీష అంటుంది. ఖచ్చితంగా ఇది ఇంట్లో వాళ్ళ పనే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు దేవి అని ఒరే వివేక్, ఈ ఇంట్లో మీరు మేమే ఉంటున్నాం కదా, నువ్వు ఇంట్లో వాళ్ళ పని అంటే ఎవరిని ఉద్దేశించి అన్నట్టు మమ్మల్ని కానీ ఉద్దేశించి అంటున్నావా? ఒకవేళ మమ్మల్ని అంటే మాత్రం పళ్ళు రాలిపోతే జాగ్రత్త, అయినా జానుని ఇరికించాల్సిన అవసరం మాకేంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అవును, మీరు ఇంతసేపు ఇంట్లో లేరు కదా, ఎక్కడికి వెళ్ళారని జయదేవ్ అడుగుతాడు. మేము కూడా జాను ఉన్న హోటల్కే వెళ్ళాం బావగారు, అక్కడ జరుగుతుందంతా చూసి ఇక్కడికి వస్తున్నాము అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు. మనిషి కంగారు పడిపోతూ ఉంటుంది. లేకపోతే ఏంటి బావగారు, తప్పు చేసింది జాను అయితే మేమేదో తప్పు చేసినట్టుగా మమ్మల్ని నిలదీస్తున్నారేంటి, అసలు ముందు అక్కడికి ఎందుకు వెళ్ళిందో ఆ జానుని అడగండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. పద మనిష, ఈ మధ్య ప్రతి వాళ్లకు మనల్ని అనుమానించడం అలవాటైపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఎవరిదంతా చేశారో ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. సరే అయితే మీ దేవుడిని అడగండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. దేవుడు నోరు తెరిచే టైము త్వరలోనే ఉంది అని చెప్పి లక్ష్మి కూడా అంటూ ఉంటుంది. దేవి అనే మనిషి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత జానం తీసుకుని లక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత వివేక్ అరవిందతో పెద్దమ్మ, మనీష మాటల్ని బట్టి ఇదే వాళ్ళంతా చేశారని అనిపిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అయినా సరే నువ్వేమీ మాట్లాడవేంటి అని అరవింద్ అని
వివేక్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద, ఒకవేళ తెలిసినా కూడా మీ అమ్మ ఇదంతా చేయించింది అనడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా వివేక్? ఒకవేళ సాక్ష్యం ఉన్నా కూడా మీ అమ్మను నిలదీయాల్సింది నేను కాదు, నువ్వు జాను విషయంలో త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే జాను మీ అమ్మ వల్ల, మనిష వల్ల ఏదో ఒక ఇబ్బందికి గురవుతూనే ఉంటుంది. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని చెప్పి అరవింద జయదేవ్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో వివేక్ జాను విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.